Happy birthday, Jagan. Jagan, you are a legend and డెఫినెట్లీ రాష్ట్రానికి ఎప్పటికైనా ఓడిపోయినా కూడా మాకు నువ్వే మెయిన్ లీడర్గా కనపడుతూ ఉంటావు అండ్ ఇది సత్యం. అండ్ జగన్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ యువర్ పొలిటికల్ డిఫీట్. బట్ ఇది పొలిటికల్ డిఫీటే కావచ్చు, కానీ నీ గెలుపు మాత్రం ప్రజల మనసులలో ఎప్పటికీ నిలిచిపోతుందని మాత్రం నేను ధైర్యంగా చెబుతున్నాను నీకు, మై డియర్ ఫ్రెండ్. అండ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ మా కళ్ళకు మాత్రం మా జగనే కనపడుతూ ఉంటాడని నేను ఆనందంగా గర్వపడుతూ చెప్తున్నాను. కూటమి బలంగా ఉందా? అది వింటేనే విడ్డూరంగా ఉంది. జగన్ ఈజ్ ఆల్వేస్ సింగిల్, బట్ ఆయన వెనకాల ఉన్నది మాత్రం మేమందరం ఉన్నాము, ప్రజలు ఉన్నారు. అండ్ జగన్ విల్ బౌన్స్ బ్యాక్ అన్డౌటెడ్లీ. అండ్ మళ్ళీ ప్రజల ఆదరణ పొందుతాడు. అండ్ త్వరలో మళ్ళీ ఎన్నికలలో భారీ మెజారిటీతో, ఊహించని మెజారిటీతో, మునుపు ఎరగని మెజారిటీతో మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావడము గ్యారంటీడ్. ఇట్ ఈస్ 100% అన్డౌటెడ్లీ గ్యారంటీడ్. అండ్ స్వీప్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రికార్డ్స్ సృష్టించే వైసీపీ పార్టీ అని నేను గర్వంగా చెప్తున్నాను. జగన్ని అటాక్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హీఈస్ అ క్లీన్ పర్సన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. నో డౌట్ ఎవ్వరు కూడా అతని అన్యాయంగా వెళ్తున్నాడు అని ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అన్యాయం అనేది జగన్ ఎరగడు, అతని డిక్షనరీలో అన్యాయం అనేది ఉండదు. అండ్ ఆల్వేస్ ఈజ్ అ విన్నర్. అండ్ తప్పక బౌన్స్ బ్యాక్ అని నేను ఏదైతే చెప్తున్నానో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ బౌన్స్ బ్యాక్, ఇట్ ఈస్ అ డిఫీట్ వితౌట్ అన్నోయింగ్లీ డన్. ఇట్ ఈస్ అన్నోయింగ్లీ డన్ డిఫీట్, బట్ హీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈగో, మొండితనం, నో 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 ఐ డోంట్ అగ్రీ. జగన్కి అలాంటివి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుండి కూడా నాకు తెలిసినంత వరకు హీ వాజ్ నెవర్ లైక్ దట్. అండ్ ఇప్పుడు కూడా ఆ ఈగో అనే దాన్ని ఆయన డిక్షనరీలో మాత్రం లేదని నేను మాకు గర్వంగా చెప్తాను. అండ్ మొండితనం, ఎస్, మంచి పని చేయడానికి మొండితనం అతనికి ఎప్పటికీ ఉంటుంది. అండ్ గెలుపుకు మంచితనం అనేది కంపల్సరీ అవసరము. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ థింకింగ్ అండ్ గోయింగ్ ఇన్ ద పాజిటివ్ పాత్, దోస్ ఆర్ ద 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ జగన్ విచ్ ఐ బిలీవ్. అండ్ తప్పకుండా జగన్ విల్ కమ్ బ్యాక్ అని అంటే ఈ పాజిటివ్ యాటిట్యూడ్తోని తప్పక హీ విల్ కమ్ బ్యాక్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆఫ్ కోర్స్ ఇదేం డౌట్ అండి, జగన్ అధికారంలోకి తప్పకుండా మళ్ళీ వస్తాడు అన్డౌటెడ్లీ. అండ్ గెలుపు ఓటములు అనేటివి కామన్. అండ్ దట్ పాలిటిక్స్లో ఇట్ కుడ్ బి కామన్. బట్ నేను మాత్రం ఆ డిఫీట్ని అది ఎలా జరిగిందో అనేది కమెంట్కి ఎక్కువ చేయదలుచుకోలేదు. ప్రజలందరికీ తెలుసు. అండ్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ద రీజన్స్ జగన్ ఎందుకు ఓడిపోయాడు అనేది. బట్ ఆ చిన్న తప్పిదాలు అనేది మరి మన మనసులలో పెట్టుకోకుండా అది ఎలా టెక్నికల్గా జరిగిందా అనేది మనం ఊహించుకుంటేనే చాలా బాధాకరణము. బట్ ఎనీవే, he will come back undoubtedly, and he is going to sweep the elections of Andhra Pradesh in the coming future. మళ్ళీ జగన్ ఇస్ బ్యాక్. ఓటమిని జగన్ జీర్ణించుకోకపోవడం అనేది మనం డౌట్ పడే అవసరం లేదు. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఓటమి, గెలుపు అనేది ఏదైతుందో జగన్ చాలా బలంగా జీర్ణించుకుంటాడు, అది నాకు నమ్మకం ఉంది. అండ్ ఒక్క ఓటమి 10 గెలుపులు, దట్ ఈస్ జగన్. అండ్ ఈ ఒక్క ఓటమి మాత్రమే జగన్ని కొంచెం డౌన్ఫాల్ చేసిందేమో, కానీ మళ్ళీ గెలిచే గెలుపులు మీరు చూస్తూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ల్యాండ్ స్లైడ్ గెలుపులు మాత్రమే మీరు చూస్తారు ఇంకా ఫ్యూచర్లో. బహుశా ఓటములు మళ్ళీ ఉండవు జగన్ చరిత్రలో. ఐ ప్రే ఫర్ ఇట్, ఐ విష్ ఫర్ ఇట్ యాజ్ హిస్ ఫ్రెండ్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మేమిద్దరం చదువుకున్న ఆ ఫ్రెండ్షిప్ నాకు కనపడుతున్న నిజాలు అవి. అండ్ నాకు తెలిసిన జగన్ ఏదైతున్నాడో, హీఈస్ అ వండర్ఫుల్ లీడర్. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంక్షేమమే అనేది కోరుకుంటే మాత్రం
Jagan is definitely going to be the first person for Sankshemam and lined up by the developments. And అతని డెవలప్మెంట్స్ ఎప్పటికీ చిరకాలం ఉండే డెవలప్మెంట్స్, టెంపరరీ డెవలప్మెంట్స్ కావు అతను చేసే డెవలప్మెంట్స్. ఇది ప్రజలు గ్రహించాలి అండ్ జగన్ని మళ్ళీ వాళ్ళ లీడర్గా ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. పవన్, చంద్రబాబు, బీజేపీ ఇంతమంది కలవడము, ఒక్క సింహానితోని ఢీకొనడం అనేది ఊహించుకుంటేనే బాధగా ఉంది. కానీ హీఈస్ ఆల్వేస్ సింగిల్ అండ్ హీఈస్ ద విన్నర్ ఆల్వేస్. వీళ్ళందరూ కలిసి ప్రభంజనాలు సృష్టిస్తున్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది అని ఈ మాటలు అవుతున్నాయో చాలా నవ్వుతాలుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ ఫాలోయింగ్ అనేది ఇట్ ఈజ్ ఒక ప్రభంజనం. జగన్ ఫ్యాన్స్ అతను చేసిన పాదయాత్రలోనే మనకు కనపడేది కదా ఎంతమంది ఉన్నారు అనేది. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, ఓటమి అనేది జగన్కి ఎలా జరిగింది అనేదే ఇట్ ఈస్ అ షాక్. ఇట్ ఈస్ అ క్లియర్ షాక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ అదొక షాకే, షాక్ లాగానే మిగిలిపోయింది. కానీ ఇంతమంది కలిసినా కూడా జగన్ని ఎవరు ఏమీ చేయలేరు. మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ ఏదైతే మనం విజయవాడలో చూసామో, జగన్ పాత్ర చూడండి, ఇతరుల పాత్ర చూడండి. రాజకీయంలో ఉన్న గెలుపులో ఉన్న తెలుగుదేశమే కానీ, మీరు అంటున్న ఈ మొత్తం కూటమిలో కానీ ఏ లీడర్ అయినా ఎంత ఆదుకున్నాడు, వైసీపీ వాళ్ళు ఎంత ఆదుకున్నారు అనేది మనకు కళ్ళారా కనపడ్డది. విజయవాడ మళ్ళీ లేచింది అని అంటే ఇట్ ఈస్ అ సపోర్ట్ బై వైసీపీ పార్టీ, జగన్ మరియు తన అనుచరులు. మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఈ లీడర్ని మేము ఫాలో అయ్యాము అండ్ మేము ఎన్నో గెలుపులు గెలిచాము. అది ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్సే కానివ్వండి, ఇంటర్ హౌసెస్ కాంపిటీషన్సే కానివ్వండి. అండ్ తను మాకు అండగా ఉండి మాకు చదువుకోవడానికి కానీ అండ్ మేము సాయశక్తుల గొప్పవాళ్ళం కావడానికి కారణం కానీ, మాకు మా భుజం వెనుక తన చేయి మాకు ఎప్పుడూ ఉండే. అండ్ మేము ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాము అని అంటే అతని సపోర్ట్. సో ఆంధ్ర ప్రజలకు అతని సపోర్ట్ ఉండాలి, ఉంటుంది. ఈ కూటములు ఇవన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. బట్ జగన్ is single, YCP is single, and they will fight as single. And I hope as his schoolmate and classmate of 1991 batch, Varaprasad has full hopes that Jagan comeback చాలా మీనింగ్ఫుల్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి అండ్ తప్పక గెలుస్తాడు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సోషల్ మీడియా వారికి థ్యాంక్ యూ. అండ్ I wish you again a very happy birthday, Jagan. This is your classmate, Taxila House Captain and Deputy Head Boy of Hyderabad Public School, Varaprasad. Always wishing good wishes to my dear friend Jagan Mohan Reddy and his party YCP for ever success.